అద్భుతం జరుగుతున్నప్పుడు గ్రహించము, అయిపోయాక అది పట్టించుకోము అన్నటువంటి. వాస్తవంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఈ నెల ఒక అతిపెద్ద మార్పు. బెంగాల్ అనేటటువంటి దాంట్లో భారతీయ జనతా పార్టీ విజయం ఒక ఎత్తు అయితే, భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చాక కాంగ్రెసేతర బలమైనటువంటి ముఖ్యమంత్రులు, వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో అత్యంత బలమైన శక్తివంతులైన ముఖ్యమంత్రులు, ఈవెన్ కాంగ్రెస్ సైతం బెత్తరపోయింది వాళ్ళ దెబ్బకి. అలాంటి నలుగురు ముఖ్యమంత్రులు గద్దె దిగటం అన్నటువంటిది వాళ్ళ రాజకీయ జీవితాలకి ముగిసిపోవడం అన్నటువంటిది. నెంబర్ 1 పినరయ్ విజయన్. ఇంకా ఆయన రాజకీయ జీవితం ఏముంది? ఆయన రాజకీయ బలమైనటువంటి నాయకుడు, ముఖ్యమంత్రిగా. అదే సందర్భంలో సిద్ధరామయ్య అత్యంత బలమైన నాయకుడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు దిగడమే కాదు, వీళ్ళ వయసు పరంగా కూడా అయిపోయింది. స్టాలిన్ ఇక ఆయన తరం ఆయన కొడుకు ఇచ్చేసినట్టే. ఇక అదే సందర్భంలో చాలా బలమైన నాయకుడు అక్కడ మమతా బెనర్జీ తన రాష్ట్రంలో. ఈ నలుగురు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో అత్యంత బలమైన వాళ్ళు. ఈ నలుగురు ఈ నెలలోనే దిగారు. సిద్ధరామయ్య నిన్న దిగితే మొన్న ఎన్నికల్లో విజయన్ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, మమతా బెనర్జీ గారిని దిగారు. భారతదేశం అతిపెద్ద మార్పుకి వేదికైంది.